ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను. గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన మా దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయం మేమందరము మీ సన్నిధిలో ఇంకను నిలిచి ఉండగా ఆత్మరూపివై మా మధ్య మీరు సంచరిస్తూ ఉండగా ప్రభువా, మీ వైపు చూస్తూ మీ మాటలు వినాలని ఆశతో కనిపెట్టుకొని ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని దేవా మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధ్యానించడానికి సహాయము చేయండి. నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నన్ను మీ నోటికి కేవలము బూరగా మాత్రమే వాడుకొనండి. మా అందరితో మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందండి. యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము న్యాయాధిపతుల గ్రంథం యొక్క వివరణ పోయిన వారములో కొంత ఆలోచించాము. న్యాయాధిపతులు, ఎందరూ న్యాయాధిపతులు ఉన్నారు, న్యాయాధిపతుల కాలము ఎంతకాలము అనేది మనము ఆలోచన చేశాము. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర చాలా మనకు ప్రాముఖ్యమైనది. విశ్వాసులకు పరిశుద్ధ గ్రంథములో దాదాపు ఎక్కువ శాతము ఇశ్రాయేలుల చరిత్రనే మనము చూస్తాం. కనుక వారిని గురించి తెలుసుకోవడం, వారికి జరిగిన సంభవాలు, జరుగుచున్న వాటిని, జరగబోయే వాటిని కూడా గమనించడం మనకెంతో అవసరం. దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు మనం చాలా శ్రద్ధగా చదవాలి, గ్రహించాలి, నేర్చుకోవాలి. ప్రస్తుత పరిస్థితులు కూడా మనం చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినవే జరుగుతూ ఉన్నాయి. వ్రాయబడినట్లే జరుగుతాయి, జరుగుతూ ఉంటాయి. వాక్యాన్ని ఎరిగిన వారము దీనిని గ్రహించగలుగుతాం. అందుకే వాక్యాన్ని ఎక్కువగా మనము ధ్యానించాలి. దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. వాక్యము మనకు కొన్ని చోట్ల అర్థం కాకపోయినా, కొన్ని సందర్భాలు అర్థం కాకపోయినా, కొన్ని క్రమాలు, దైవ క్రమాలు మనకు అర్థం కాకపోయినా, మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన ఆసక్తిని బట్టి, మన విశ్వాసమును బట్టి, మనము శ్రద్ధగా నేర్చుకునే మనస్సును బట్టి దేవుడు మనకు తప్పకుండా బయలుపరుస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చేశారు. యెహోషువ నాయకత్వములో వారు
దేవుడు వారికి వాగ్దానము చేసిన ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. యెహోషువ మృతి పొందాడు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములోనే యెహోషువ మృతి పొందిన తరువాత చరిత్ర ఇది న్యాయాధిపతుల గ్రంథములో వ్రాయబడింది. నాయకుడు యెహోషువ మృతి నొందిన తర్వాత మళ్ళీ వారికి ఒక నాయకుడు అంటూ రాలేదు, కానీ దేవుడు వారికి న్యాయాధిపతులను ఏర్పరిచాడు. వారిని రక్షకులుగా అని కూడా అన్నాడు. వీరు దాదాపు 350 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను న్యాయాధిపతులుగా ఉండి పరిపాలన చేశారు. వీరి కాలములో సంభవించిన విషయాలను మనం ఆలోచిస్తే ఈ గ్రంథాన్ని అపజయాల గ్రంథము, ఓటమిల గ్రంథము అంటారు. అంటే వీరు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. ఇంతవరకు జయిస్తూ వచ్చారు. యెహోషువ గ్రంథమంతా జయిస్తూ వచ్చారు. వారికి దేవుడు వాగ్దానం చేసిన భూభాగాన్ని అంతా స్వాధీనం చేసుకున్నారు. ఇలాగూ జయించిన వారిప్పుడు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా ఓటమిలు వారికి సంభవిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని మనము ఆలోచన చేయడానికి మొదలుపెట్టాం. మన జీవితాల్లో కూడా జయ జీవితము కొనసాగుతుండగా కొంతకాలానికి మనము అపజయాలు రుచి చూడడం మొదలు పెడతాం, లేక ఓడిపోతూ ఉంటాం. ఇంతవరకు జయించిన వారము ఓడిపోవడానికి కారణాలేంటి అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా ఇదే పర్వాలేదులే, దేవుని చిత్తములే, దేవుని ఏర్పాటులే అనుకొని ఊరుకోవడం, అదేవిధంగా జీవించడం అది సహజమే. చాలా మట్టుకు అలాగే ఉండిపోతాం మనం. కానీ నిజంగా మనం దైవ సన్నిధిలో పరిశీలన చేసుకుంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవుడు మనల్ని ఎప్పుడు జయ జీవితాన్ని జీవించాలని కోరుకుంటాడు. దేవుని ప్రజలం మనం కనుక దేవుడు ఎప్పుడు మనము ఓడిపోవాలని లేక పడిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. దేవుడు మనలను నిలువబెట్టేవాడు. ఆయన మనలను నాశనకరమైన గుంటలో నుండి పైకి లేవనెత్తి మన పాదములను ఆ బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరిచినవాడు కనుక మళ్ళీ మనం పడిపోవాలని దేవుడు ఉద్దేశించడు. మనము ఓడిపోవాలని మన జీవితంలో దేవుడు ఎప్పుడు కోరుకోడు. కానీ మనం ఓడిపోతూ ఉంటాం, నిరాశతో ఉంటాం, నిరుత్సాహంతో ఉంటాం. వీటన్నిటికీ కారణాలు మనం వెతుక్కోవాలి. దైవ సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు బయలుపరుస్తాడు. నిజంగా నీవు ఆ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినావు అనుకోనండి, దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడండి. ఒప్పుకొని సరి చేసుకుంటే మళ్ళీ జయ జీవితాన్ని జీవిస్తాం. కాదు అనుకుంటే అందులోనే కొనసాగుతూ ఉంటాం. ఈ న్యాయాధిపతుల గ్రంథములో వీరు ఓడిపోవడానికి కారణం ఒకటి చూస్తూ ఉన్నాం. పోయినసారి ఏం చూసాము? 2వ అధ్యాయములో చెప్పండి, ఏదైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఒకటి మాట వినలేదు. నేనంతా చెప్పినంత ఒక మాట వినలేదు వారు. అదొక్కటే కారణం. దేవుని మాట వినకపోవడం వారి ఓటమికి ప్రారంభమైంది. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుని మాటను వినకపోతేనే నష్టపోతాం మనం. అక్కడే మొదలవుతుంది మన పతన జీవితం. ఓడిపోయే జీవితం ప్రారంభమవుతుంది. నష్టపోయే జీవితాన్ని దేవుని మాట వినకపోవడం ఎంత ప్రమాదకరమో. దేవుని మాట వినకపోవడంతో వీరు ఎలా ప్రవర్తించారు? మాట వినకుండా ఆ కారణాన దేవునికి కోపము రేపారు వారు. దేవునికి కోపము రేపినప్పుడు జరిగేదేంటి? దేవుడు ప్రేమామయుడు అని చెప్పేవారు ఉంటారు. దేవుడు దయగలవాడు,
దేవుడు కరుణామయుడు, దేవుడు ఆశీర్వదించేవాడు. ఏం పర్వాలేదు, దేవునికి కోపమే ఉండదు. నిమిషం మాత్రమే ఆయన కోపము. మనం చేస్తూ ఉండొచ్చు, ఒక నిమిషం కోపపడతాడు, మళ్ళీ దీవిస్తాడు. ఇలాంటి బోధలు చేసేవారు ఉన్నారు. చేయడంలో తప్పని నేను అనడం కాదు, కానీ దీస్ ఆర్ దేవుని యొక్క చిత్తమును తెలియజేయాలి ఖచ్చితంగా. ఆయన ఆశీర్వదించేవాడు, క్షమించేవాడు, కనికరించేవాడు, ప్రేమించేవాడు. ఇవన్నీ నిజమే, అయినా దేవుడు కోపగిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. కోపగించిన వాడు ఏమైపోతాడు? రాను రాను ఇంకా అలాగే కోపాన్ని మనం కలిగిస్తూ ఉంటే ఒకరోజు శత్రువు అయిపోతాడు. ఇక్కడ రాయబడింది అది. యాకోబు పత్రికలో కూడా ఉన్నదండి. దేవుడు శత్రువు అవుతాడు. ఇది విన్నప్పుడు భయం కలుగుతుంది మనకు కదా. భయం కలగాలి, నిజమైన విశ్వాసులకు భయం కలగాలి. దేవుడే మనకు శత్రువు అయితే ఎలా? ఇశ్రాయేలు ప్రజలకు అలాగూ సంభవించింది. కారణం ఏంటి అనేది మళ్ళీ మనము ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తూ ఉందాం. ఆ తర్వాత దేవుడు ఎలా కనికరిస్తాడు, ఎప్పుడు కనికరిస్తాడు, ఎలా దేవుడు మళ్ళీ తన కృప చూపుతాడు అనే విషయాలు మనము మన ధ్యానములో వస్తూ ఉంటాయి. ఈ గ్రంథములో అలాగే ఉన్నది. వారు శిక్షించబడతారు, వారు మళ్ళీ దేవుని కృపను పొందుతారు. 13 మంది న్యాయాధిపతులు దేవుడు వారికి ఏర్పాటు చేసి, దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రజలు గనుక అబ్రహాముతో చేసిన నిబంధన మరిచిపోకుండా ఈ ప్రజలను కనికరిస్తూ కాపాడుతూ వారిని రక్షిస్తూ ఉంటాడు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనము ఆయన రక్తములో కడగబడి దేవుని సొత్తైన ప్రజల్లో మనం చేర్చబడ్డాం గనుక దేవుడు మనలను సహిస్తూ ఉంటాడు. పైగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆ తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేయుచున్నాడు అని వ్రాయబడింది. అందుకే శీఘ్రంగా మనం ఏం చేసినా మనకేం నష్టం కలగదు చాలాసార్లు కదా. ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, ఏ పాపం చేసినా ఏం జరగదు, బాగానే ఉంటాం మనం. అలాగని మనం మోసపోతూ ఉండకూడదండి. చాలామంది విశ్వాసుల్లో ఈ తలంపులు ఉంటాయి. పర్వాలేదులే, ఇదే జీవితాన్ని కొనసాగించుకుందాం, అంతా బాగున్నది కదా, చూసుకుందాం తర్వాత, ఇది దేవునికి అంగీకారంగా ఉన్నట్లున్నది కదా అనుకొని భ్రమలో ఉండిపోవద్దు. దేవుని ఉగ్రతను మనము రేపద్దు. ఆయన కోపగించుకునేవాడు, ఆయన కోపాన్ని అణుచుకునేవాడు కూడా. ఆయన తన కృపను అత్యధికముగా విస్తరింపజేసినవాడు కనుక మన లోపాలను బట్టి, మన తప్పిదాలను బట్టి వెంటనే మన మీదికి శిక్ష రాకపోవడాన్ని బట్టి మనం ఏదో భ్రమలో ఉండి నేను బాగున్నాను అనుకుంటే మరీ మోసపోతాం. ఒకరోజు దేవుడే శత్రువైపోయి, ఆయనే శత్రువు అయితే మనకు సంభవించేది ఏంటి చెప్పండి? ఇక్కడ వీరిని ఏం చేశాడంటే దోచుకునే వారికి అప్పగించేశాడు, విడిచిపెట్టేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన భ్రష్టాత్మకు అప్పగిస్తానన్నాడు. 28వ వచనంలో భ్రష్టాత్మకు అప్పగిచ్చేస్తాడు. కనుక చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాలను కాపాడుకోవాలి. మనం చదివిన వాక్య భాగానికి వస్తే ఏం జరిగింది? ఇప్పుడు యెహోషువ కాలము వరకు ఉన్న పెద్దలందరూ వారు దేవుని సన్నిధికి చేర్చబడ్డారు, చనిపోయారు. పితరుల యొద్దకు చేర్చబడిరి అంటే వారంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మరో తరము కనిపిస్తూ ఉన్నది. ఈ తరము వారందరూ ఎలా మారిపోయారంటే యెహోవా ఎవరో
మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు యెహోవా ఎవరో మాకు తెలియదు, ఆయన చేసిన కార్యాలు కూడా మాకు తెలియవు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఇలా చెప్పడానికి, ఇలా జరగడానికి కారణాలేంటి? ఎందుకు ఇలా మారిపోయారు? మనం గతిస్తాం, మన తర్వాత మన పిల్లలు నేను నా తండ్రిని ఎరగను అంటే ఎంత విచిత్రమైన విధానం అది చెప్పండి. మా తండ్రి ఏం చేశాడో నాకు తెలియనే తెలియదు, ఆయన అసలు ఏం చేయనే లేదంటే ఎలా ఉంటుంది? అలాంటి స్థితికి వచ్చేసారు. ఒక తరమేమో ఐగుప్తులో బాధ అనుభవిస్తున్న తరాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. వారి మొరపెట్టుచుండగా ఆయన రాశాడు, వారు ఇనుప కొలిమిలో బాధపడినట్లుగా బాధపడ్డారు. రాయబడిన ఈ మాటలన్నీ దేవుడు వారి మొరను విని ఆ తరాన్ని బయటికి తీసుకొస్తే, ఆ తరం వారు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు తరం అది. అరణ్యములో దేవుడు వారిని పోషిస్తూ నడిపిస్తూ ఉండగా వారు తిరుగుబాటు చేశారు, అరణ్యములోనే గతించిపోయారు ఆ తరమంతా. ఈ అరణ్యములో ఒక నూతన తరము పుట్టుకొచ్చింది. వారికి పుట్టిన పిల్లలే ఒక నూతన తరంగా దేవుడు ఏర్పరిచి వారిని దేవుడు వాగ్దానము చేసిన దేశానికి నడిపించాడు. ఈ తరం ఎలాగుండింది? ఆ తరము గతించిపోయింది తిరుగుబాటుతో. ఈ స్వాధీనపరుచుకున్న తరము వారు దేవుణ్ణి సేవించిన తరం అది. అక్కడ మనం చూస్తే చూడండి, యెహోషువ గ్రంథములో ఆఖరి అధ్యాయములో 31వ వచనం చూడండి. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేళ్ల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి అన్నాడు. కనుక ఈ తరాన్ని ఏమనుకుందాం? యెహోవాను సేవిస్తూ వచ్చిన తరం. ఇప్పుడు వీరంతా పోయిన తర్వాత వీరి తరం మళ్ళీ మరొక తరం ఉన్నది. ఎవరు వీరు? వీరేం కొత్తగా కాదు, వీరి పిల్లలే కదా. వారి పిల్లలు వీరు తిరుగుబాటు చేసిన వారిలో నుండి సేవించే వారిని దేవుడు తీసుకొచ్చాడు. సేవించుచున్న వారి తరములో నుండి ఇప్పుడు మళ్ళీ ఎలాంటి తరము? యెహోవానే ఎరగమంటున్నారు. ఎంత బాధకరం కదా. ఈనాడు మనము సేవించుట అంటే ఆరాధించుట అని తెలుసుకున్నాం. మనం సేవిస్తున్నాం ప్రభును, మనం ఆరాధిస్తున్నాము. మన తర్వాత తరము మన పిల్లలే, వారే కదా, ఇంకెవరు ఉంటారు? మన తర్వాత తరం అంటే వారు ఎలా మారుతారు? వారు ఎలా ఉంటారు? వారు ఎలా ఉండబోతారు? ఇప్పుడు మనం ఆలోచించాలి. అదే ఆ తరం వారు ఆలోచన లేకుండా బ్రతికారు. వారు మేము మాత్రం సేవిస్తున్నాం. అందుకే యెహోషువ ఏమన్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నారు. యెహోషువకు కుమారులు ఉన్నారా లేదా? రాయబడలేదు. యెహోషువ భార్య ఎవరో? రాయబడలేదు. కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నారు. వారందరూ కూడా అలాగే ఒప్పుకున్నారు. మేము కూడా యెహోవానే సేవిస్తాము, మేము కూడా యెహోవానే సేవిస్తామన్నారు. వారు సేవించిరి అని వ్రాయబడింది. కానీ ఇప్పుడు వారి తర్వాత తరము యెహోవాను ఎరగని తరం ఒకటి అన్నాడు. బాధ్యులెవరు? ఎరగని తరము కొరకు బాధ్యులెవరు? మన తర్వాత మన పిల్లలు దేవుణ్ణి ఎరగము అంటే ఎవరు బాధ్యులైతారు దానికి? దేవుడైతే సమస్తము వారికి ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు వారికి. ధర్మశాస్త్రమును మోషే సీనాయి కొండ మీద 40 రోజులు 2 సార్లు అక్కడ ఉన్నాడండి. 2 సార్లు 40 రోజులు అంటే 80 దివారాత్రాలు మోషే అక్కడ దేవుని సన్నిధిలో ఉండి
దేవుని నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రాన్ని వారికి రాసిచ్చాడు. ద్వితీయోపదేశకాండములో మళ్ళీ ఆ ధర్మశాస్త్రములో ఉన్న విధులను, ఆజ్ఞలను అన్నీ వారికి తెలియజేశాడు. అదే తరము కదా, స్వాధీనం చేసుకున్నవారు అదే తరం కదా. అంత మాత్రముతో కాదు, యెహోషువ కాలములో యోర్దాను దాటిన తర్వాత చూడండి, 4వ అధ్యాయములో, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం, దేవుని ఏర్పాటు తాను చక్కగా జరిగించాడు. వచ్చే తరము కూడా దేవుణ్ణి సేవించాలనే ఏర్పాటుతో దేవుడు అన్నీ ఏర్పాటు చేశాడు. 4వ అధ్యాయంలో వారు యోర్దాను దాటినప్పుడు యోర్దాను మధ్యలో నుండి 12 రాళ్ళు తీసుకొని వచ్చారు. 12 గోత్రాలకు సూచనగా 12 రాళ్ళు బయటికి తీసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? గిల్గాలులో ఒక కుప్పగా దాన్ని నిలవబెట్టారు. ఆ రాళ్లను 20వ వచనం చూడండి, 4వ అధ్యాయంలో, వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి, ఎందుకు నిలవబెట్టించాడు చూడండి, ఇశ్రాయేలుతో ఇట్లా, నేను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను అన్నాడు. ఎవరి మీద ఉంచాడు భారం? మీ పిల్లలు అడిగితే ఇది చూస్తారు, ఈ కుప్పెందుకు? యోర్దాను బయట దాటిన తర్వాత ఆ పిల్లలు అడుగుతారు, ఈ కుప్పెందుకు నాన్న అంటే ఏం చెప్తారు వారు? ఫోన్ లేరా, నీకెందుకు, అదంతా పెద్ద కథ ఉన్నది, దాంతో నీకెందుకు అంటారా? వారికి తెలియజేయమన్నాడు. మీ సంతతి వారికి తెలియజేయాలి. మీరు యెహోవా బాహుబలము చేత మనలను యోర్దాను దాటించాడు, ఆరిన నేలను నడిపించాడు. కానీ ఇప్పుడు వీరు ఎలా తయారయ్యారంటే, యెహోవా చేసిన కార్యములు కూడా మాకు తెలియవంటున్నారు. యోర్దాను వారి మధ్యనే ఉన్నది. యోర్దాను ప్రక్కనే ఒక కుప్ప 12 రాళ్ళు ఉన్నాయి. ఎవరు అడగలేదంటారా? ఎవరు దాన్ని చూడలేదా? చూస్తారు. దేవునికి తెలుసు. ఆ సంతతి వారికి తెలియజేయాలి, యెహోవా కార్యాలు చేసిన కార్యాలు తెలియజేయాలి. ఈ భారము సంతతి వారికి తెలియజేసేది తల్లిదండ్రులకు, ఆ తరం వారికి అప్పగించారు. ఇది ఇలాగున్నదా? దేవుడు ఇదొక సూచన అక్కడ పెట్టాడు. మళ్ళీ ముందుకెళ్తే 8వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయానికి రండి. ముప్పై 32వ వచనం. మోషే ఇశ్రాయేలులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ళ మీద వ్రాయించెను. ఎక్కడ రాశాడు ఇది? ఏబాలు కొండ మీద ధర్మశాస్త్రం యొక్క ప్రతిని ఆ రాళ్ళ మీద రాసి పెట్టాడట. కొండ మీద రాసి పెట్టాడు అక్కడ. వారు ఏబాలు కొండ మీద కొందరు, మరొక కొండ ప్రక్కనే గెరిజీము కొండ మీద మరికొందరు నిలిచి శాపవచనాలు, ఆశీర్వచనాలు పలికారు. వారు ఆ ఏబాలు కొండ మీద ఒక బలిపీఠమును కట్టారు. బలిపీఠమును కట్టి ఆ కొండ మీద రాళ్ళ మీదనే ధర్మశాస్త్రమును రాసి పెట్టారు. అందరికీ కనిపించాలి ఎత్తున. దేవుడు చేసిన ఏర్పాట్లు చూడండి. కనుక దేవుని మీద భారం దేవుడే వారికి చెప్పలేదు అనేది కాదు, దేవుడు రాసి పెట్టాడు దేశములో కూడా.
ధర్మశాస్త్రాన్ని రాసిపెట్టాడు. తర్వాత మళ్ళీ మనం చూస్తే 22వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఏమనగా రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించెను గదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయములో భయభక్తులు లేని వారు అగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీనిని చేసితిమి అన్నారు. రూబేనీయులు, గాదీయులు మనష్షే అర్ధగోత్రపు వారు. తెలుసు కదా, వీరు మాటలు విన్నారు కదా, జ్ఞాపకం ఉన్నాయి కదా. వీరు యోర్దాను యువతలనే వారు తమకు స్వాస్థ్యాన్ని ఏర్పరచుకున్నారు. కానీ మోషే ఏమన్నాడంటే, మీరు ఇక్కడ భూభాగాన్ని తీసుకోండి, కానీ వీరంతా అనగా తక్కిన గోత్రీకులంతా వారు స్వాస్థ్యము పొందేదాకా మీరు వారితో వెళ్ళి యుద్ధం చేయాలి అన్నారు. అయితే వారు వచ్చారు, యుద్ధం చేశారు. ఇప్పుడు వీరంతా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు తిరిగి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు వారు యోర్దాను దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠం కట్టినప్పుడు వీరు అందరూ కోపగించుకున్నారు. అయ్యో, యెహోవా దేవునికి కోపం పుట్టిస్తారు వీరు. బలిపీఠాలు ఎక్కడంటే అక్కడ కట్టరాదు, ప్రత్యక్ష గుడారం మనకున్నది, ఆ గుడారం దగ్గరనే బలిపీఠం కట్టాలి కదా. వీరు మరొక ఏర్పాటు చేసుకుంటున్నారేమని వీరంతా కోపగించుకున్నారు. వారి మీదకి యుద్ధానికి వెళ్దామని సిద్ధపడ్డారు. కానీ అప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటంటే, ఈ బలిపీఠము అలాంటి బలిపీఠం కాదు. ఈ బలిపీఠం ఎందుకున్నదంటే 27వ వచనములో, మన తరతరముల వారికి అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి అయ్యుండును అన్నాడు అని రాశారు. సాక్షిగా ఉండడానికి ఈ బలిపీఠాన్ని మేము కట్టాము, కానీ బలులు అర్పించడానికి కాదని చెప్పారు. కనుక మరొక సాక్షి ఏంటి? బలిపీఠము. ధర్మశాస్త్రమును రాయించాడు, రాళ్లను నిలిపి పెట్టాడు. ఒక బలిపీఠాన్ని కూడా దేవుడు సాక్షిగా నిలిపాడు. తర్వాత తరం వారి కొరకు దేవుడు ఏర్పరిచిన ఏర్పాటిది. ఇలాగుండగా ఇప్పుడు ఈ తరం వారు మేము యెహోవానే ఎరుగము అంటున్నారు. తల్లిదండ్రుల మీద ఉన్న భారాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. దేవుడు తన భారాన్ని అప్పగించే తాను నాయకత్వములో యెహోషువ ద్వారా చేయించాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. ధర్మశాస్త్రములో కూడా దేవుడు ఏమని చెప్పాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములో చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం, ఇశ్రాయేలు వినుము అన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనములో చూడండి. నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడవలనని మొదలుపెట్టి ఈ వ్రాశాడు. ఏంటంటే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అన్నాడు. నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. ఇది దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. ఇది 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే బోధింపవలెను అని రాశాడు. బోధించవలెను, అభ్యసింపజేయవలెను. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్పమని? పిల్లలకు చెప్పమని చెప్తున్నాడు. మీ కుమారులకు చెప్పండి ఈ విధంగా, మీరు చేయండి, మీరు భయపడండి యెహోవాకు, మీ పిల్లలకు కూడా మీరు నేర్పించండి అన్నాడు. ఇలాగూ నేర్పిస్తే వారు అంటారా అలాగూ మేము యెహోవాని ఎరగమని?
కనుక ఇప్పుడు భారమంతా ఎవరి మీద ఉన్నది? తల్లిదండ్రుల మీద ఉన్నది. ఈరోజు కూడా తల్లిదండ్రుల మీదనే భారం ఉన్నది. దేవుడు తల్లిదండ్రుల మీదనే ఉంచాడు. మన పిల్లలను ఎలా దేవుని యందు ఎదిగిస్తున్నాం, వారికి ఎలా బోధిస్తున్నాం, వారికి ఎలా అభ్యసింపజేస్తున్నాము. ఈరోజు ఎందరు రాలేరు? పరీక్షలు ఉన్నాయని పిల్లలని ఎందరు ఉంచారు ఇంటి దగ్గర? అది అభ్యాసం చేసుకొనిరా, చదువుకొనిరా అని చెప్తారు. వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ దేవుని వాక్యాన్ని వినురా అనేది చెప్పజాలం. మనం ఎలా తెలుసుకుంటారండి? ఎలా తెలుసుకుంటారు వారు దేవుని గురించి? మీరు నేర్పరు, నేర్పించే చోటికి తీసుకొని రారు. మీరు సహవాసానికి సరిగా రారు, మీ పిల్లలను సహవాసానికి తీసుకొని రారు. దేవుని గురించిన అవగాహన లేక దేవుడు లేని నిర్దేవులుగా బ్రతుకుతున్నారు చాలామంది యవనస్తులు. యెహోవాను సేవించే వారి పిల్లలే దేవుడు లేడన్నట్లుగా బ్రతుకుతున్నారు. సిగ్గుచేటది. దేవుడు లేడంటారు కొందరు. అరే కూర్చునే సబ్ మజా కరో బాస్ ఉత్నాయి జిందగీ అనేవారు పిల్లలు లేరా? ఇష్టానుసారంగా జీవించేవారు లేరా? దురలవాట్లలో ఉన్నవారు లేరా? వారు యెహోవాను సేవించే తరము కానీ వారి పిల్లలు ఎలా తయారయ్యారంటే, యెహోవాను మేము ఎరగము, యెహోవా చేసిన కార్యాలు కూడా మాకు తెలియవు అంటున్నారు. దేవుని మీద మనం భారం వేసి ఉండరాదు. దేవుడు తన భారాన్ని నెరవేర్చాడు. ఏంటి? ధర్మశాస్త్రమును వారికి ఇచ్చాడు. యోర్దాను దగ్గర ఆ రాళ్ళు నిలిపి పెట్టాడు. ఆ బలిపీఠాన్ని సాక్షిగా నిలిపి పెట్టాడు. వారికి ధర్మశాస్త్రమునే ఇచ్చాడు. దేవుని మీద మన నేరము మోపలేము. ఈరోజు పిల్లలు పాడైపోతే దేవుని మీద కాదు, మనలను మన మీద మనమే నేరారోపణ చేసుకోవాలి. ఎలా పెంచుతున్నాం, ఎలా వారికి నేర్పిస్తున్నాం? నేను చెప్పాను ప్రియులారా, ఖచ్చితంగా ఆ దినాల్లో ఉన్న కొందరు పెద్దలు, మా నాయనగారేమి, నేను యోహానన్న గారిని చూశాను, పిల్లలతో సహవాసానికి రావడం ఎన్నడూ మర్చిపోలేదు. ఆ పిల్లలు ఇప్పుడు కనిపిస్తారు, మేము కనిపిస్తున్నాం. కారణం వారు తీసుకొని రావడమే. చిన్నతనంలోనే మాకు సామెతల గ్రంథం నేర్పించేవాడు. ప్రతి కుటుంబ ప్రార్థనలో నీ తల్లిని సన్మానించుము, నీ తండ్రి ఉపదేశమును వినుము. ఈ మాట మా హృదయాల్లో, మా చెవుల్లో వినిపించేవాడు మా నాన్న ఎప్పుడు. ఈ దినాల్లో ఎలా పిల్లలను గారభించండి, ప్రేమించండి, కానీ దేవుని యందు భక్తి జీవితంలో ఎదిగించండి. ఏం పర్వాలేదురా, ఇంటి దగ్గర కూర్చో ఏం చదువుకొని అంటావు. చదువుకుంటాడా వాడు దినమంతా నువ్వు వచ్చిన తర్వాత? బాధ్యత లేని తల్లిదండ్రుల తరం అది. వారు సేవిస్తున్నారు కానీ బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. సేవ ఈరోజు ఆరాధిస్తున్నాం కానీ మన జీవితాలు ఎలాగున్నాయి? కేవలం రావడం, ఆరాధించడం, ప్రార్థన, కూడికలు ఇవేనా? కానీ జీవితం మారుతుందా? మన ప్రవర్తన మారుతుందా? ఆలోచనలు మారుతున్నాయా? మన సహవాసము, సాంగత్యాలు మారుతున్నాయా? అవే మాటలు ఉన్నాయా? మారరు, పిల్లలు మారరు. ఇళ్ళలో ఏం మాట్లాడుతున్నాం? ఏం మాట్లాడమన్నాడు ద్వితీయోపదేశ కాండములో? అవే మాట్లాడమన్నాడు. మనం ఏం మాట్లాడతాం? ఇక్కడ జరిగిన లోపాలను ఎత్తి మాట్లాడతాం. సంఘములో వీరు అలా ఉన్నారు, వాళ్ళలా ఉన్నారు, బోధకుడు ఇలా ఉన్నాడు. ఇవి మాట్లాడిన తర్వాత ఎలా నేర్చుకుంటారు వారు? మోషే ఏమన్నాడు? మోషే గురించి కాదు మీరు మాట్లాడేది, యెహోషువను గురించి కాదు మీరు మాట్లాడేది. మీరు మాట్లాడేది ఏంటంటే ఆ దేవుని గురించి, ఆయన ఆజ్ఞలను గురించి మాట్లాడండి అన్నాడు. అభ్యసింపజేయమన్నాడు. వాటినే అభ్యాసం చేయించండి, వాటినే బోధించండి. మీరు మన బోధలు వేరుగా ఉంటాయి. అందుకే పిల్లలు మారరు. పిల్లలు మారని కారణం మనమే. మన మాటలు, మన ప్రవర్తన, మన విధానాలు. ఈ ఎరుగని తరము వారు కాదు దోషులు, వారి తల్లిదండ్రులు. వారు ఎలా కనిపించారు? సేవించేవారుగా కనిపించారు మనకు.
ఎంత బాగా అనుకున్నాం కదా, ఒకరు తిరుగుబాటు చేసిన వారు ఆ తరము ఈ తరము సేవించేవారనేసరికి ఎంత బాగా అనిపించింది. కానీ వారి సేవ ఎలాగున్నది? తమ పిల్లలను గురించి పట్టించుకోలేదు. తరువాత తరం వారు ఎలా అయిపోయారు? 350 సంవత్సరాలు వారు నలగగొట్టబడ్డారు శత్రువుల చేత. కారకులు దేవుని ఎరగలేదు వారు. చిన్నతనములోనే దావీదు ఎందుకు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు? దావీదు ఏం కోరుకున్నాడు? గొప్ప రాజు కదా, ఏం కోరుకున్నాడు దేవుని సన్నిధిలో? చెప్పండి చెప్పండి. మీకు తోచిన మాటలు చాలా కోరుకున్నాడు. ఆ మాట మీ నుండి వస్తుందా నేను చూస్తాను. నేను ఎవరి నోట నుండి జ్ఞానం కావాలని కోరుకున్నాడు. అది మంచిది, అదొక మాట. ఆ సంతానము దేవుని సన్నిధిలో నిలువాలి అన్నాడు. నా సంతానము నీ సన్నిధిలో నిలవాలి అని కోరుకున్నాడు. సామెత 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నది. దినవృత్తాంత గ్రంథంలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. దావీదు సొలొమోనుకు బోధించాడట, అభ్యసింపజేశాడు. చూడండి, సొలొమోని రాసిన సామెతల్లో ఉన్నది. సొలొమోను తండ్రి ఎవరు మనకు తెలుసు కదా, దావీదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 4వ వచనము 3వ వచనం చదువుదాము. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడనై ఉంటిని అన్నాడు కదా. ఎవరు తండ్రి? దావీదు. రాసిన వారెవరు? సొలొమోను. ఇప్పుడేమంటాడు చూడండి, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను. ఎవరు బోధించారు? నా తండ్రి నాకు బోధించాడు. బోధించి ఈ విధంగా మాట్లాడాడు. చూడండి, కింద అవన్నీ నేను చదవలేను ఇప్పుడు, కానీ ఇవన్నీ తన తండ్రి బోధించాడు. అందుకే సొలొమోను జ్ఞానముతో పరిపాలన చేశాడు. తండ్రి చెప్పిన ఆజ్ఞలు. తల్లిదండ్రుల బాధ్యత మంచి మాటలు బోధించండి, మంచి మాటలు నేర్పించండి, దేవుని మాటలు నేర్పించండి, జ్ఞానాన్ని నేర్పించండి. కోరుకోవడమే కాదు, మన మాటల ద్వారా కూడా వారికి బోధించాలి. దావీదు కోరుకున్నాడు, నీ సన్నిధిలో ఉండుటకు వారిని ఆశీర్వదించు ప్రభువా అన్నాడు. ఎంతోమంది కుమారులు కానీ కొందరు కొట్టుకొని పోయారు, కానీ ఒక్కడైనా నిలిచాడు కదా. మన ప్రయాసము ఎన్నటికీ వ్యర్థం కాదు ప్రియులారా, వ్యర్థం కాదు. మన పిల్ల తరాలు ఆశీర్వదించబడతాయి. సొలొమోను దీవించబడ్డాడు, గొప్పవాడుగా, దావీదు కంటే గొప్పవాడుగా చెప్పబడ్డాడు. జ్ఞాన విషయంలో, పరిపాలన విషయంలో. దావీదైతే యుద్ధాలు చేసి జయాన్ని సాధించాడు, ప్రయాసపడ్డాడు. కానీ సొలొమోనుకు ఏ యుద్ధము లేదండి, నెమ్మదిగా ఉండెను అని రాశాడు. తల్లిదండ్రుల ప్రయాసం పిల్లల కొరకు ఏ విధంగా ఉంటుంది? ఆస్తి సమకూర్చడమే కాదు, వారికి ఆధ్యాత్మిక ఆస్తిని సమకూర్చాలి. దైవికమైన ఆస్తిని వారికి సమకూర్చి పెట్టాలి. ఆత్మీయతలో వారిని ఎదిగించాలి. వారి బ్రతుకు నెమ్మదిగా గడవాలి, ఐశ్వర్యంగా కాదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏం లాభం అండి? పెద్ద భవనాల్లో ఉండి, పెద్ద కార్లలో మనం తిరుగుతూ నెమ్మది లేని బ్రతుకుతూ ఉంటే ఏం ప్రయోజనం? పిల్లలు గొప్పగా చెప్పుకోవడానికేనా? మాకిన్నున్నాయి, అన్నున్నాయి, మీకంటే ఎక్కువ మేమే. ఇక్కడ ఉన్నంతసేపు చెప్పుకుంటావు, సంతోషిస్తావు. వెళ్ళిన తర్వాత నీ బ్రతుకు అంతే. మళ్ళీ ఏమీ లేనివాడు, దేవుని యందు భక్తి గలవాడు, ఇక్కడ నెమ్మదే, అక్కడ నెమ్మదే. ఇక్కడ మౌనంగా ఉన్నా నెమ్మదిగా ఉంటాడు, అక్కడ ఉన్నా నెమ్మదిగానే బ్రతుకుతాడు. పిల్లలను ఆ విధంగా ఎదిగించడం. ప్రయాసపడండి. పరిశుద్ధ గ్రంథములో మరొకరు గతసారి నేను సామ్యూయలును గురించి చెప్పాను కదా. చిన్నవాడైన దేవుడు అతనితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు.
చిన్నవాడు, బాలుడు, దేవుని ప్రత్యక్షత లేదు, సంవత్సరాలు జరిగిపోతున్నది, స్థూలకాయుడు ఏలి ఏమి పట్టించుకోలేకుండా అక్కడ ఆ స్తంభము దగ్గర ఒరిగి కూర్చొని ఇంతే నాకు అనుకున్నాడు. ఆరాధన లేదు, నిలిచేది లేదు, బ్రతికేది లేదు. అసలు యాజకుడు నిలవాలి, అదంతా సరి చెయ్యాలి, దీపం సరి చేయాలి, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి యాజకుడు అంటే. ఏమీ లేదు, అన్నీ మానుకున్నాడు. ఒక స్తంభానికి ఒరిగించుకొని ఒక సీట్ సంపాదించుకున్నాడు, అక్కడ ఒరిగి కూర్చుంటాడు అంతే. అదే సేవ అనుకున్నాడు ఏలి. కుమారులు అప్పగించేశాడు, పొందిరా మీరు యాజకత్వం చేయకండి. ఎవడేర్పరిచాడు కుమారులను? యోగ్యత ఉన్నదా? యోగ్యత లేకుండానే ముందుకు వెళ్ళండి అని అనేవారు ఉన్నారు, కుమారులు కానీ మరొకరు కానీ. యోగ్యత లేకుండా దేవుని సన్నిధిలో నిలవలేరండి. ఏలి ఏమనుకున్నాడు కుమారులను గురించి? తన బాధ్యతను విస్మరించాడు, మరొకరిని పంపేశాడు. వారు కుమారులే, ఓప్ని ఫినెహాసులు కదా. వారు ఎలాంటి వారు? దుర్మార్గులు అని వారు యెహోవాను ఎరగని వారు అని రాశాడు. దేవుణ్ణి ఎరగని వాళ్ళను యాజకులుగా పంపేశాడు. జాగ్రత్తగా ప్రియులారా, దేవుని సన్నిధికి రావడం, ఆయనను ఎరగకుండా రావడం మీకే ప్రమాదం. నాకు లేదు, నాకు ఛాన్స్ లేదు, నాకు అది లేదు, ఇది లేదని ప్రయాసపడడం ఒకటి, మన మానవత్వం అది. కానీ అక్కడ చేరి రావడం దేవుని యొక్క కృప. యోగ్యత పొందిన వారే నిలవగలుగుతారు. అందుకే రావడానికి భయపడతారు కొందరు. మనకేంటి, ఏ అవగాహన లేదు, నాకు నాకు నాకని వస్తాం. కానీ ఏం చేస్తావు నువ్వు? ఉన్నదా? యోగ్యత ఉన్నదా? బ్రతుకు మార్పు ఉన్నదా? ఆలోచనలు మార్పు ఉన్నాయా? ప్రవర్తన మార్పు ఉన్నదా? ఆ యోగ్యతలన్నీ కనిపెట్టుకొని దైవ సన్నిధిలో దైవాత్మ ప్రేరేపణతో నడిపించాలి. అందుకే చాలా చోట్ల సేవకుడు తప్ప ఎవరు రారు ముందటికి. హెబ్రోన్లో సేవకుడు ఒక్కడే చేస్తాడండి. సేవకుడు ఒక్కడే ఆరాధన నడిపిస్తాడు, హెచ్చరిక ఇస్తాడు, బల్లందిస్తాడు. స్వేచ్ఛ ఉన్నది కదా అనుకొని ఇష్టమైనట్లు ఆశించి ఇష్టమైనట్లుగా దేవుని సన్నిధిలో మనం ఉండరాదు. ఓప్ని ఫినెహాసుల సంగతి ఏమైపోయింది? వారిని బట్టి ఇశ్రాయేలు ఓడిపోయారు. వారు నశించిపోయారు, ఇశ్రాయేలు ఓడిపోయారు. కానీ ఒక చిన్న బాలుని దేవుడు పైకి లేపేశాడు. ఆ బాలుడు ఎలా ఎదిగాడు చెప్పండి? ఎలా ఎదిగాడు? బాల్యము నుండి నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలి, ఎలా పరిచర్య చేయాలి, ఎలా మోకరించాలి నేర్పు కలిగిన వాడు, భయం కలిగిన వాడు, దేవుని స్వరాన్ని వినగలిగిన వాడు. దేవుడు మాట్లాడుచుండగా వినడం అది మామూలుగా. అది ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? అరణ్యములో దేవుడు వారితో మాట్లాడతానంటే ఇశ్రాయేలు ప్రజలందరూ అన్నారు, అయ్యా వద్దు వద్దు, మేము దేవుని మాటలు వినలేము, నీవే దేవునితో మాట్లాడు. మోషేతో చెప్పారు వారు, ఆయన స్వరం మేము వినలేము. దేవుని స్వరాన్ని వినగలిగే ఆత్మీయత చిన్నతనములో నుండే కలిగి ఉన్నవాడు సమూయేలు. అలాంటి కోరిక కావాలి నా పిల్లలు. జెబెదయి కుమారుల తల్లి ప్రభువు వెంబడే ఉన్నారు. వీరు ఇద్దరు కుమారులు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండే వారు ఆల్రెడీ. పేతురు, యాకోబు, యోహాన్లని ముగ్గురిని ఎప్పుడు వెంటబెట్టుకొని వెళ్ళేవాడు ప్రభు కదా. ఎక్కడ పోయినా 12 మందిని అక్కడ పక్క కొందరి నుంచి వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళేవాడు. చాలా సందర్భాలు అలా ప్రభు ప్రత్యేకంగా వారిని తీసుకొని వెళ్ళిన సందర్భం మనం చూస్తాం. ఇప్పుడు ఏం కావాలి? ఇంకా ఇంతకంటే ఎక్కువేం కావాలి? ప్రభుకు చాలా దగ్గరగా ఉన్నారు వారు. అయినా వారి తల్లి కోరిక ఎలాగున్నది చూడండి. ఇక్కడ కాదు ప్రభువా, ఇక్కడైతే ఉన్నారు సంతోషమే, కానీ ఆమె కోరిక అక్కడ కూడా ఉండాలి నీ పక్కన. ఎలా పిల్లలను గురించిన కోరిక ఉన్నది. ఎన్నెన్నో డాక్టర్లు కావాలి, పెద్దగా కావాలి, అది కావాలి, ఇవన్నీ కోరికలు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. అవి నెరవేరుతాయా లేదా అనేది కూడా మనకు తెలియదు.
కానీ ఆమె దృష్టి చూడండి ఎక్కడ ఉన్నది, తల్లిదండ్రుల దృష్టి ఎక్కడ ఉండాలి? అక్కడ. అందుకే మీరు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి అన్నాడు. ఆయన రాజ్యమును గురించిన ఆలోచన లేదు మనకు. ఎంతకాలం ఇక్కడ భూమి మీద ఎలా జీవిస్తామో ఈ రాజ్యం గురించే మన ఆలోచనలు, ఈ రాజ్యమును గూర్చినే మన పట్టింపు. ఎలా ఉంటాము, ఎలా జీవిస్తాము, ఎలా ఎదుగుతాము, ఎప్పుడు ఎలా, ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, వారి ఆలోచన చూడండి. ఆ రాజ్యములో కూడా ఈ ఇద్దరు నీ పక్కకు ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలానే ఉండాలి అని కోరిక. ఖచ్చితంగా దేవుడు వారి ప్రక్కనే ఉంచుకున్నాడు. వారిద్దరు చూడండి, యాకోబు యోహానుల చరిత్ర చూడండి. యాకోబు ఏమయ్యాడు? మొట్టమొదటి హతసాక్షి యాకోబు అయ్యాడు. దేవుని కొరకు హతసాక్షి అయినవాడు, ప్రభు కొరకు హతసాక్షి అయినవాడు మొట్టమొదట దేవుని అక్కడ కుడిపార్శ్వమున మనం వెళ్ళినప్పుడు కనిపించేవాడు ఎవరు అని మనం సందేహపడని అవసరం లేదు, యాకోబే ఉంటాడు. రెండో వాడు యోహాను ఉంటాడు. ఎందుకంటే యోహానుకు ముందుగానే ప్రత్యక్షత చూపించాడు, పరలోకాన్ని చూపించాడు యోహానుకు. మనం అనుకోవచ్చు పేతురు ఉంటాడొచ్చు, కానీ ఆయన వారి తల్లి కోరిక, దేవుడు వారిని ఎలా మీరు పొందుదురు అన్నాడు. నీవు అడిగినవి సరే మీరు పొందుతావు కానీ అన్నాడు. నేను పొందే బాప్తిసం మీరు పొందలేరు, నేను పొందే శ్రమలు మీరు పొందలేరు అన్నాడు. తల్లి కోరిక ఎంత శ్రేష్టమైనదో చూడండి. ఇక ఎలా మర్చిపోతారు వచ్చే తరము? ఇలాగూ మనం ఒకవేళ మన పిల్లలను పోషించినట్లయితే, దేవుని గూర్చిన అవగాహన మనము తెలియజేసినట్లయితే వాళ్ళు ఎలా మర్చిపోగలుగుతారు వచ్చే తరము? ఈ తరం వారు బాధ్యత కలిగి ఉండాలి. మనం ఈ తరములో ఉన్నాం కదా, మనం బాధ్యత కలిగి ఉండాలి. తిమోతిని చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథానికి వెళ్తే తిమోతికి చూడండి, తిమోతి స్థితి ఎలాగున్నది? తండ్రి అన్యుడు, తల్లి యూదురాలు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు అన్నాడు. లేఖనాలు ఎలాంటివట? శక్తిగల లేఖనాలు. వాక్యము శక్తిగలది. ఈ శక్తిగల లేఖనాలు బాల్యము నుండే ఎరుగుతాడు. బాల్యం అంటే చిన్నవారు. ఇప్పుడు పిల్లలకు మనం నేర్పిస్తాం, అక్కడ ఎందుకు కూర్చోబెడతామండి? క్రమంగా తీసుకొని రావాలని ఎందుకు కోరుతాము? బాల్యము నుండి వారు దేవుని మాటలు మీరు ఇంట్లో నేర్పిస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ నేర్పించే భారము దేవుని ఇంటిలో దేవుడు ఏర్పరిచాడు. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో దేవుడు ఏర్పరిచాడు పిల్లలకు కూడా దేవుని వాక్యము నేర్పించడానికి. తిమోతి బాల్యము నుండి నేర్చుకున్నాడు. ఎవరు నేర్పించారు అక్కడ? మనలాగా ఇలాగూ చర్చిలు లేవు. అప్పుడు చర్చిలు ఉన్నాయా? చర్చిలు లేవు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో ఈ విశ్వాసము ఆ విశ్వాసం అన్నాడు. 3-5 వచనాలు. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని అన్నాడు. అంటే తిమోతి అందున్న నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసము తర్వాత వచనాలు 3 లైన్లు కిందికి వస్తే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యూనికేలోనూ నివసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎవరెవరి నుండి వచ్చేసింది ఇది? వాళ్ళ అవ్వ అంటే వాళ్ళ అమ్మమ్మ. అమ్మమ్మలు ఎలాగున్నారు ఇప్పుడు? ఏం నేర్పిస్తారు? ఇప్పటి అమ్మమ్మలు ఎలా ఉంటారు చెప్పండి? పిల్లలు కూడా ఏమంటారంటే కోపంకు రాకు అంటారు పిల్లల మీద. అమ్మమ్మలకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, గద్దించరాదు, వాళ్ళ కోపంకు రారాదు, వాళ్ళను సరి అయిన మార్గంలోనికి తీసుకొచ్చే అధికారం లేదు ఇప్పుడు.
వారి తల్లిదండ్రులే అడ్డగిస్తారు. మరి ఎలా నేర్పిస్తారో ఆ విశ్వాసము? లోయలో ఆ విశ్వాసము, తర్వాత వాళ్ళ అమ్మలో ఆ విశ్వాసము, ఇప్పుడు ఆయనలో సహా వసించుచున్నది. విశ్వాస జీవితం అంటే చాలా ప్రత్యేకమైనదండి. లోకాన్ని అనుసరించద్దు, లోకములో జరిగే విషయాలను ఆలోచించద్దు. మనలను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రేమిస్తాం పిల్లలను, కానీ అదే సమయంలో మన విశ్వాసాన్ని వారికి నేర్పిస్తాం. తిమోతి అంత విశ్వాసములో బలముగా నిలిచి సాగడానికి కారణం ఏంటి? మంచి యవనస్తుడు. 15, 16, 17 ఏళ్ళ వయస్సులో పౌలు వచ్చి, రా బాబు నా ఎంట మనము సేవకి వెళ్దాము. పౌలు 2వ సేవ సువార్త యాత్రలో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వారింట్లో ఉన్నాడు. ఇక బయలుదేరాలి. ఇప్పుడు ఆ అబ్బాయిని వచ్చి, రా నా ఎంబడ తీసుకెళ్తానంటే అమ్మ అడ్డగించిందా? ఆ పిల్లాడు రానన్నాడా? 16, 17 ఏళ్ళ వయసులో ఎన్ని కోరికలు ఉంటాయి చెప్పండి? తల్లిదండ్రులకు కూడా ఎన్ని ఆశలు ఉంటాయా? ఇప్పుడు ఆరా నువ్వు బాప్తిసం తీసుకుంటేనే ఇప్పుడారా నువ్వు 10వ తరగతి అయిపోయినని తల్లిదండ్రులు నేర్పి అలాగే బాప్తిసం పొందకుండా ఉండిపోయిన పిల్లలు లేరా? ఎవరు బోధించారు మీకు 10వ తరగతి తర్వాత బాప్తిసం అని? ఈ తప్పుడు బోధలకు మీరు గురిగాకండి ప్రియులారా. నేర్చుకోండి. ముందున్న సహవాసం కాదు, దేవుడు సంపూర్ణ ప్రక్షాళన చేయబోతాడు మన సహవాసాన్ని. ముందు ఏదో తరాలు గతించిపోయాయి, 50 సంవత్సరాలు అవుతుంది, అదే కొనసాగుతుంది అనుకోవద్దు. దేవుడు మార్పు కలిగిస్తాడు, ప్రక్షాళన చేస్తాడు, మహిమగల సంఘముగా నిలవబెట్టబోతాడు. ఆ మహిమకు మనం సిద్ధంగా ఉండాలి. అలాగే ఉండలేం మనం. మార్చుకోవాలి. 10వ తరగతి తరువాత ఈ అబ్బాయి రక్షింపబడ్డాడు. పౌలు వెంట వెళ్ళడానికి సంకోచించలేదు. ఎందుకు వెళ్ళాడు? పరా పాట మంచిగా పాడతావు, పాడరా అంటే ఇక నేనే పాటగాన్ని ఎక్కిపోలేదు. పౌలుకు సేవ చేస్తూ ఉండిపోయాడు. పౌలు బ్యాగులు పట్టుకున్నాడు. పౌలుకు ఉపచారము చేసెను అని వ్రాయబడింది. ఉపచారం చేశాడు, పరిచర్య చేశాడు. ఎందుకురా నువ్వు అంత బాగుండంగా ఆయన పోయి పరిచర్య చేసడం? ఎంతకాలం ఏదో ఒక రోజు అంటే అయిపోయాయి. తల్లిదండ్రులు అడ్డగించేవారు, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండలేకపోలేరు. ఇలాంటి వారు ఉన్నారు. పైగా పిల్లలు కూడా ఎంతకాలము బ్యాగ్ కూడా పట్టుకోరు. కొందరు బ్యాగు తడబడుతూ సేవకుడు నడుస్తూ ఉన్నా వాళ్ళు చేతులు ఊపుతూ నడుస్తారు, కానీ బ్యాగ్ ఇవ్వండి అని కూడా అనని పిల్లలు లేరా? తిమోతి ఎలా పెరిగాడు, ఎలా విశ్వాసమును కలిగి ఉన్నాడు? బాల్యము నుండి లేఖనాలు. తిమోతి ఆనాటి నుండి పౌలు చనిపోయే వరకు విడిచిపెట్టలేదు పౌలును. అందుకే ప్రియమైన కుమారుడుగా మారిపోయాడు. ప్రియమైన కుమారుడు అన్నాడు. అంతటితో ఆగిపోయాడా? జత పనివాడుగా నిలిచిపోయాడు. ఒక చిన్న అబ్బాయి వృద్ధుడైన పౌలు వెంబడి వెళుతూ ఎలా ఎదిగిపోయాడంటే పౌలుతో జతగా పనిచేసేటంత ఎదిగిపోయాడు. సేవకుణ్ణి అనుసరిస్తేనే ఎదుగుతారండి. ఎక్కడైనా కానీ, ఏ సంఘములోనైనా, ఏ డినామినేషన్లోనైనా దేవుని ఏర్పాటు ఏంటంటే సేవకుని అనుసరించిన వారే ఎదుగుతారు. నేనేదో నేను గొప్పగా అనుకుంటామనుకోండి, అంతటికీ ఆగిపోయిన వారు ఉన్నారు చాలామంది. పౌలును వెంబడించాడు తిమోతి. పౌలు కంటే గొప్పవాడుగా సేవ చేశాడు. తర్వాత తిమోతిని గురించి వ్రాయబడలేదు, కానీ ఆ పౌలు తన భారాన్ని అంతా తిమోతికి అప్పగించి వెళ్ళిపోయాడు. అంగీ తీసుకొచ్చి ఇచ్చేశాడు. రాశాడు కదా 2వ పత్రికలో, అంగీని తీసుకొని రమ్మన్నాడు. ఎందుకు? ఆ పాత అంగీ ఏం చేసుకుంటాడు? ఆయనకున్న భారాన్ని తిమోతికి అప్పగించడానికి తీసుకొని రమ్మన్నాడు. దైవజనుడుగా పిలువబడిన వాడు క్రొత్త నిబంధనలో ఒక్కడే తిమోతి దైవజనుడుగా పిలువబడ్డాడు.
దైవజనుడు అని ఎవరిని గూర్చి రాయలేదండి. చూడండి, కొత్త నిబంధన గ్రంథం తిప్పి చూడండి. దైవజనుడా అన్నాడు. పిల్లలకు నేర్పించండి, ప్రభువులో ఎదిగించండి. మనము చెప్పకుండానే దేవుడు లోకములో అవసరమైన స్థాయికి వారిని ఎదిగిస్తాడు. ఎవరిని తన కృపలో ఏర్పరచుకుంటాడో తన కొరకు వాడుకుంటాడు. ఎవరిని ఎదిగించి తన కొరకు సాక్షిగా నిలుపుకోవాలో వారిని సాక్షిగా నిలుపుకుంటాడు. యెహోవాను ఎరిగిన తరముగా మారిపోతుంది. అందుకే మీ పిల్లలను మన పిల్లలను దేవుని అందు భక్తి జీవితంలో ఎదిగించేది నేర్చుకోవాలి. దేవుని ఎరిగి వారు దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఎదగాలి. తర్వాత తరము మనం గతించిపోతాం. ఇక్కడ కనిపించాం మనం అందరం. తర్వాత కనిపించాలి వారిక్కడ. నేను తెలుగులో వారికి నేర్పించేది ఎందుకంటే ఇందుకేనండి. లేకపోతే ఇవన్నీ ఖాళీ అయిపోతాయి. మనం పోయిన తర్వాత ఉండరు ఎవరు. ఇంగ్లీషు గొప్ప అని చాలామంది ఇంగ్లీష్లోకి పంపించిన వారి సంఘాలు చూడండి ఖాళీ అయిపోయాయి. పిల్లలే కనిపించరు అక్కడ. గొప్పగా చెప్పుకుంటారు, మా పిల్లలు ఇంగ్లీష్ సంఘానికి పోతారు. ఇంగ్లీష్ సంఘమే పెద్ద గొప్ప సంఘమా? మన సంఘం ఏంటి మరి? మన ఇల్లు ఏంటి? అందుకే నేను ప్రతి ఒక్కరికి తెలుగులోనే మాట్లాడిపిస్తాను, తెలుగులోనే నేర్పిస్తాను. నాకు కూడా ఇంగ్లీష్ వస్తుంది, అంతో ఇంత ఇంగ్లీష్లో చెప్పగలుగుతాను నేను ప్రయాసపడితే. కానీ ఇంగ్లీషు కాదు శాశ్వతం మనకు. మనం ఉన్నాను చూడండి, ఇది కొనసాగాలి. తెలుగు రావాలి పిల్లలకు, తెలుగులో నేర్చుకోవాలి. మాతృభాషలో నేర్చుకున్నది లోతుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంగ్లీష్లో అంతగా చేసుకోలేం మనం. ఇంగ్లీష్లో ఒక్క మాటకు 10 అర్థాలు ఉంటాయి. కనుక ప్రభు సన్నిధిలో పిల్లలను ఎదిగించి మరో తరములో వారు ప్రభువును సేవించేవారిగా మన బాధ్యత. ఇశ్రాయేలు ప్రజలు అందులో ఓడిపోయారు. సేవించేవారు కానీ వారు పిల్లలను పట్టించుకోలేదు. మరో తరములో వారు యెహోవాను ఎరగని వారుగా ఉన్నారు. కాబట్టి 350 సంవత్సరాలు వారి బ్రతికి ఏమైపోయిందంటే బాధపడుతూ బ్రతికారు. ఇంతకాలము జయిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఓడిపోతూ, నలిగిపోతూ, పారిపోతూ, గానుగ వెనుక దాక్కున్నాడు గిద్యోను. ఎంత బలాఢ్యుడు! గానుగ వెనుక దాక్కున్నాడు. అలాంటి పరిస్థితి వచ్చేసింది వారికి. అలాగుండకుండా మన పిల్లలను గురించి మనం బాధ్యత వహిస్తాము. మన తరము ముందు పిల్లలు దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలనేది కోరుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడ